బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన ఎన్టీఆర్ గారి నుంచి దాదాపుగా 7 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఇది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరీ ఈ సినిమాలో నటించిన 1989 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన 2 ఏళ్లకు అంటే 1991 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది. స్వయంగా ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించినా సరే ఆయన వీరాభిమానులను సైతం మెప్పించలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మరుసటి ఏడాది అంటే 1992 సంవత్సరంలో సామ్రాట్ అశోక అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. దీన్ని కూడా ఎన్టీఆర్ గారే డైరెక్ట్ చేశారు. అయినా సరే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. ఈ 2 సినిమాల రిజల్ట్ను చూసి సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఓ అభిప్రాయానికి వచ్చేసింది. హీరోగా ఎన్టీఆర్ గారి పని అయిపోయింది. ఆయన సినిమాలను జనాలు చూడటం లేదు. ఆయనతో సినిమాలను తీసే నిర్మాతలు నిండా మునిగిపోవడం ఖాయం. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో ఎన్టీఆర్ గారికి సినీ అభిమానులకు మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్లోకి కుర్ర హీరోలంతా దూసుకొచ్చేశారు. అందుకే ఎన్టీఆర్ గారి సినిమాలు డిజాస్టర్ అయిపోతున్నాయి అంటూ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ కట్ చేస్తే సామ్రాట్ అశోక సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకే ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టుకుని సినిమాను తీసేందుకు మోహన్ బాబు గారు ముందుకొచ్చారు. అన్నగారికి అదిరిపోయే హిట్ సినిమాను అందిస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. మోహన్ బాబుకు పిచ్చి పట్టిందా? అన్నగారిపై అభిమానం ఉన్నంత మాత్రాన కోట్ల రూపాయల డబ్బులను వృధా చేసుకోవటం అవసరమా? లాభాల మాట పక్కన పెడితే అసలు ఈ సినిమాను ఎవరైనా కొంటారా? ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ గారికి అంత భారీ రెమ్యునరేషనా? మోహన్ బాబు నిండా మునిగిపోవటం ఖాయం, రోడ్డున పడిపోవడం ఖాయం అంటూ సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు బహిరంగంగానే మాట్లాడుకున్న పరిస్థితి. కొంతమంది మోహన్ బాబు శ్రేయబులసులు అయితే ఆయనకు నేరుగా ఫోన్ చేసి మరీ ఎన్టీఆర్తో సినిమాను తీయొద్దంటూ సున్నితంగా హెచ్చరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ మోహన్ బాబు గారు మాత్రం అస్సలు వినలేదు. ఆయన రూటే సపరేటు కదా. ఎవరు ఎన్ని చెప్పినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటన్నది నా సినిమాతో చూపిస్తానంటూ సినీ ఇండస్ట్రీకే ఆయన సవాల్ విసిరారు. నా భార్య బసవతారకం పేరుతో ఓ క్యాన్సర్ ఆసుపత్రిని కట్టబోతున్నాను. దానికి సంబంధించిన ట్రస్ట్ బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగపడేలా బయట వాళ్ళతో ఓ సినిమాను తీస్తాను. ఆ సినిమా ద్వారా వచ్చే రెమ్యునరేషన్తోనే ట్రస్ట్ బిల్డింగ్ను నిర్మిస్తాను. ఇవి 1992 సంవత్సరంలో ఓ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు. ఈ విషయం కాస్త ఆయన వీరాభిమాని అయిన మోహన్ బాబుకు తెలిసింది. అన్నగారితో సినిమాను చేసే ఛాన్స్ను వేరెవరికో ఎందుకు ఇస్తాను, నేనే ఆ సినిమాను తీస్తానంటూ మోహన్ బాబు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ గారిని కలిసి ఒప్పించారు. ఆ తర్వాత వెంటనే దర్శకుడు రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేశారు. మీది అన్నగారిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా, మరోసారి మీకు మంచి పని పడింది. మీ ఇద్దరి కాంబినేషన్లో నేను నిర్మాతగా వివరిస్తూ ఓ సినిమాని తీద్దాం. అద్భుతమైన కథను రెడీ చేయండి. ఎన్టీఆర్ గారి ఇమేజ్కు తగ్గట్టుగా ఉండాలి. ఎన్టీఆర్ గారి సత్తా ఏంటన్నది మరోసారి ఇండస్ట్రీ జనాలకు తెలియజేయాలి అంటూ రాఘవేంద్రరావు గారితో చెప్తే ఆయన కూడా వెంటనే సై అనేశారు. ఆ తర్వాత పరుచూరు బ్రదర్స్ను కలిసి కథను రాసే పనిలో పడ్డారు. దాదాపు 1 రోజుల తర్వాత కథను రాయటం పూర్తయిందంటూ ఎన్టీఆర్ గారిని కలిశారు. పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ ఎన్టీఆర్ గారికి బాగా నచ్చేసింది. వెంటనే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ చేశారు. మేజర్ చంద్రకాంత్ అనే పేరును పరుచూరి బ్రదర్స్ సజెస్ట్ చేస్తే ఆ పేరే కరెక్ట్గా సూట్ అవుతుందంటూ దాన్నే ఫిక్స్ చేయమని కూడా ఎన్టీఆర్ చెప్పేశారు. ఎన్టీఆర్ గారి హీరోగా మోహన్ బాబు, శారద, రమణకృష్ణ, నగ్మ, అమరీష్ పురి వంటి నటీనటులతో కీరవాణి, గౌతమ్ రాజు, అజయ్ విన్సెంట్, భాస్కర్ రాజు లాంటి సాంకేతిక నిపుణులతో మేజర్ చంద్రకాంత్ సినిమా రాబోతుందంటూ పత్రికల్లో ప్రకటనలు చూసి సినీ ఇండస్ట్రీ అంతా విస్తుపోయింది. ఈ సినిమా దెబ్బకు నిర్మాతగా మోహన్ బాబు రోడ్డున పడడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. సరిగ్గా 1992 సంవత్సరం నవంబర్ 20వ తారీఖున రామకృష్ణ సినీ స్టూడియోలో మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ను ప్రారంభించారు. నారా చంద్రబాబు నాయుడు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా మంచు లక్ష్మి క్లాప్ కొట్టారు. రాజమండ్రి, అరకులోయ, ఢిల్లీ, కులు మనాలి, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అంతేకాదు చండీగఢ్లోని ఆర్మీ జవాన్ల మధ్య కూడా షూటింగ్ చేశారు. ఇక చివరి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వెళ్ళిపోతుంటే చిత్ర యూనిట్ అంతా ఏడ్చేశారు. నిజానికి అదే ఎన్టీఆర్ గారి చివరి సినిమా అని సినీ ఇండస్ట్రీ అంతా పోయింది. అందుకే అప్పటిదాకా ఆయనతో నటించని అంతా పరుచూరు బ్రదర్స్కు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. కనీసం ఒక్క సీన్లో అయినా ఎన్టీఆర్ గారితో కలిసి నటించే భాగ్యాన్ని కల్పించినట్టు రిక్వెస్ట్ చేసేవాళ్ళు. దీంతో కథలో కొన్ని సీన్లను కావాలని ఇరికించి మరీ కొందరు నటుల కోరికను పరుచూరు బ్రదర్స్ తీర్చేశారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ అలా వచ్చిందే. మొత్తానికి అతి తక్కువ టైంలోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారులే కానీ నిర్మాత మోహన్ బాబుకు అసలు కష్టాలు ఆ తర్వాతే మొదలయ్యాయి. ఎన్టీఆర్ గారి గత 2 చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి కదా. దీంతో మేజర్ చంద్రకాంత్ సినిమాను కొనేందుకు బయ్యర్లు సాహసించలేదు. ఈ సినిమా రేంజ్ ఏంటో మీకు తెలియడం లేదు, దీన్ని కొనకపోతే ఆ తర్వాత మీరే బాధపడతారంటూ మోహన్ బాబు ధీమాగా వ్యాఖ్యలు చేయడంతో
కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేందుకు ముందుకు వచ్చారు. నిజానికి ఈ సినిమా నిర్మాణాన్ని ఆరంభించిన నాటికి విడుదలయ్యే సమయానికి మధ్య పరిశ్రమలో వ్యాపారపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ సినిమాలెన్నో వరుసగా దెబ్బతినడంతో బయ్యర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయి పెద్ద సినిమాలు కొన్ని విడుదల చేయడానికి అవసరమైన ఆర్థిక బలాన్ని కోల్పోయారు. దీంతో మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా బిజినెస్ పరంగా చిక్కుల్లో పడిన మాట నిజమే. ముందు చెప్పిన రేట్లకి మేజర్ చంద్రకాంత్ సినిమాను తీసుకోవడానికి కొంతమంది బయ్యర్లు ముందుకు రాకపోయినా మోహన్ బాబు రాజీ పడలేదు. నైజాం ఏరియా, వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సినిమాను మోహన్ బాబు చెప్పిన రేట్లకు కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ ఏరియాలను తానే సొంతంగా మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మోహన్ బాబు విడుదల చేశారు. నిజానికి ఇది ఓ రకంగా శాసనం లాంటిదే. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా సగం ఏరియాలను మోహన్ బాబే చేసుకున్నట్టు లెక్క. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్లో ఏమాత్రం తేడా వచ్చినా నిండా నష్టపోయేది మోహన్ బాబు గారే. మేజర్ చంద్రకాంత్ సినిమాను ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా పేర్కొనడానికి వీల్లేదు. వ్యాపార దృష్ట్యా, వసూల పరంగా ఇంతకుముందు మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమాలుగా చెప్పుకుంటున్న వాటిని మేజర్ చంద్రకాంత్ సినిమా దాటాలన్నదే మోహన్ బాబు ఆశయం. తన అన్న ఎన్టీ రామారావు గారు ప్రపంచంలోనే నెంబర్ 1 హీరో అని చెప్పుకునే మోహన్ బాబు ఒక కసితో మేజర్ చంద్రకాంత్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్తో కలిసి తాను కూడా మరో హీరోగా నటించారు. అన్న నటనకి విలువ కట్టలేనంటూనే అత్యధిక పారితోషికాన్ని ఎన్టీఆర్ సతీమణి పేరు మీద స్థాపించిన ట్రస్ట్కి అందజేశారు. ఈ సినిమాకు ముందు 2 ఫ్లాప్ సినిమాలు గల హీరోకి అంత పారితోషికమా అని పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. తొందరపడుతున్నావేమో ఆలోచించుకోమని మోహన్ బాబుకి సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ మోహన్ బాబు నమ్మకం సన్నగిల్లలేదు, తన పట్టుదలను వదలలేదు. ఓవైపు సినీ ఇండస్ట్రీ నుంచి డౌట్లు, అపశకనాలు, మరోవైపు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు. తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య 1993 సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. మేజర్ చంద్రకాంత్గా ఎన్టీఆర్ గారి నటనకు జనం జేజేలు కొట్టారు. అభిమానులైతే విర్రెత్తిపోయేలా 1కి 10 సార్లు ఈ సినిమాను చూశారు. ఎన్టీఆర్కు ఈ సినిమాలో ఇచ్చిన ఎలివేషన్లు, డైలాగులు, పాటలు, సెంటిమెంట్ సీన్లు అన్నీ కూడా అభిమానులను కట్టిపడేశాయి. ఈ రోజుల్లో ఎన్టీఆర్ సినిమాను ఎవరు చూస్తారన్న వాళ్ళ నోళ్లు మూయించేలా పల్లెటూళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని మరీ ఈ సినిమాకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కరెక్ట్ కంటెంట్ పడితే చాలు, వయసుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ గారు సినీ ఇండస్ట్రీని ఏలేస్తారంటూ ఈ మేజర్ చంద్రకాంత్ సినిమా విజన్తో సినీ ఇండస్ట్రీ సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టే. ముద్దులతో ఓనమాలు దిద్దించిన, ఉలికపడకు అల్లరి మూడా, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, సుఖీభవ సుమంగళి అంటూ సాగే పాటలు ఇప్పటికీ జనాల నోట వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న పుణ్యభూమి నాదేశం పాట అయితే ఆల్ టైమ్ తెలుగు ఎవర్ గ్రీన్ పాటల్లో ఒకటిగా తప్పకుండా నిలుస్తుండడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకే పాటలో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మణ గెటప్స్లో ఎన్టీఆర్ గారు కనిపించడం విశేషం. ఈ ఒక్క పాటను చూసేందుకే సినిమాకు వచ్చే రిపీటెడ్ ఆడియన్స్ కూడా పెరగడం గమనార్హం. మేజర్ చంద్రకాంత్ విజయం మోహన్ బాబు గారి ఇమేజ్ను పెంచేసింది. సాంఘిక సినీ హీరోగా ఎన్టీఆర్ నటనకు మరోసారి ప్రేక్షకులు కనక వర్షం కురిపించారు. 7-10 వయసులో కూడా హీరోగా నటించి మెప్పించడం ఎన్టీ రామారావు గారికే చెల్లింది. ఈ వయసులో ఆయన ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఎన్టీఆర్తో 6 కోట్ల రూపాయల సినిమా తీసి విజయాన్ని సాధించవచ్చని సత్తాగా నిర్మాతగా మోహన్ బాబు ఆచరణలో చేసి చూపించారు. సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెబితే వెనక్కి వెళ్ళి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమా విడుదలయ్యాక దట్ ఈజ్ మోహన్ బాబు అనిపించుకున్నారు ఆయన. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో సదస్సుని జరుపుకుంది. ఈ సినిమా రోజుల పండుగను తిరుపతిలో నిర్వహించారు. ఆ వేడుకలని తాను లక్ష్మీ పార్వతిని రెండో పిల్లాడుతున్నట్టుగా రామారావు గారు ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రామారావు ఆ ప్రకటన చేయగానే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, తర్వాత రాష్ట్రంలో హంగు వస్తుంది తప్ప తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధించలేదని కొందరు రాజకీయ పండితులు జోస్యం చెప్పారు. వారందరి మాటను తలకిందులు చేస్తూ ఎన్టీఆర్ అంతకుముందు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారి చివరి చిత్రంగా రూపొందించిన మేజర్ చంద్రకాంత్ సినిమా జనాన్ని విశేషంగా అలరించింది. ఈ సినిమా వల్లే ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగిందని, ఈ సినిమాతోనే ఎన్టీఆర్ గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టనని మోహన్ బాబు గారు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇదండి మేజర్ చంద్రకాంత్ సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.